హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, తండ్రి పరమగురువు, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ మాస్టర్ అయిన తండ్రికి, ఈ వర్తమాన క్షణంలో విశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి, మేడంకి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం, ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. రామ్తా మాస్టర్ గారికి, రాంబాబు మాస్టర్ గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆత్మల నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకు, వర్తమాన క్షణంలోని ఈ విశ్వ చైతన్యానికి, నా స్వయానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను ఆత్మల ప్రయాణం. ఏంటి మేడం? ఇప్పుడే వర్షము బాగా బ్రహ్మాండంగా స్టార్ట్ అయింది మేడం మాకు. అంతకోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా. అందుకేనేమో మేడం ఇక్కడప్పుడే చలి స్టార్ట్ అయిపోయింది. తెల్లారుజాము నుంచి విపరీతంగా చలి పెడుతుంది మేడం. వర్షం పడుతుంది. ఇక్కడ మూసుకుపోయింది కానీ వర్షం లేదు, కాకపోతే బాగా చలి ఉంది. ఈ ఇయర్ అంతా అట్లా ఉంటుంది ఇంకా అనుకోత. అదే మేడం, ఇయర్ అంతా మరేమి ఎలాగో మేడం, అసలు ఎండలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి అంటారు. అన్నీ ఎక్కువే ఉంటాయి మేడం, తక్కువే ఉండవు, అన్నీ ఎక్కువే ఉంటాయి. ఎలాగ మేడం పేజ్ నెంబర్ మీకు ఏమైనా గుర్తుందా? పేజ్ 17 మొన్న 17 నిన్న మూడవ చాప్టర్ అనుకుంటా. నేను మూడవదా? నిన్న నాకు గుర్తులేదు మేడం, మీరు రాసుకుంటానన్నారు. నాకు కూడా ఏం పెద్దగా. అవును మేడం, కరెక్ట్. 4 తెల్లవారుజామున కదా చెప్పింది నేను. అవును. కేసు అయిపోయింది, 5వ కేసు అనుకుంటా. అంటే మీరు మధ్యలో ఆపేశారు మొన్న, కొంచెం చాలండి మేడం ఇక్కడ. అది 4 అయిపోయింది అన్నారు అనుకుంటా. అదే 27ది కరెక్ట్లేండి. అంటే సగము పారే అయిపోయింది, 27ది మళ్ళీ ఇప్పుడు. ఇక్కడ ఆత్మల ప్రపంచానికి వెళ్ళిన వారు చాలా మంది అక్కడి సంగీత ధ్వనుల శ్రావ్యతను గురించి నాకు చెబుతూ ఉంటారు. చనిపోయిన తర్వాత వెంటనే శబ్దాలను వినే శక్తి కలుగుతుంది. తమ శరీరాలను విడిచిపెట్టిన వెంటనే జంకార శబ్దాలు వినిపించినట్లు నాకు కొందరు చెప్పారు. ఇది టెలిఫోన్ స్తంభానికి చెవి ఆనిస్తే వినిపించే శబ్దంలా ఉంటుంది. భూలోకం నుండి ఆత్మలను తీసుకువెళ్లే ముందు ఈ శబ్ద తీవ్రతలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. శస్త్రచికిత్సకు ముందు సాధారణంగా మత్తు మందు ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి శబ్దాలే వినిపించినట్లు చాలా మంది నాకు చెప్పారు. వినసొంపుగా లేని ధ్వనులు, గణగణ శబ్దాలు మనం సొరంగం నుండి బయట వచ్చి పడినప్పుడు శ్రావ్యంగా, సంగీతభరితంగా మారతాయి. ఆత్మలో కొత్త శక్తిని నింపి దానికి నూతన చైతన్యాన్ని ఇస్తుంది. ఈ సంగీతాన్ని విశ్వశక్తి అని అంటారు. ఆ పేరు దానికి సార్థకమైంది. ఆధ్యాత్మిక పొరలను గురించి మాట్లాడే సబ్జెక్టులతో వాళ్ళ నక్షత్ర మండలాలను చూసి వాటి పొరలుగా వర్ణిస్తున్నారేమో అని చెబుతూ ఉంటాను. ఆధ్యాత్మిక గ్రంథాలలో భూలోకానికి పైన ఉండే అంతరిక్ష మండలాలను గురించి ఎక్కువగా చదువుతూ ఉంటాం. వేదాలు అని పిలువబడే ప్రాచీన భారతీయ గ్రంథాలతో ప్రారంభించి ఆ తర్వాత వచ్చిన ప్రాచ్య గ్రంథాలలో కూడా నక్షత్ర మండలాలు భౌతికమైన లేదా వాస్తవిక ప్రపంచానికి పైన వరుసగా ఒకదానిపైన మరొకటి ఉంటాయని, అవి ఆధ్యాత్మిక ప్రపంచంలో కలుస్తాయని చరిత్రపరంగా సూచించాయి. కొన్ని వేల సంవత్సరాల పాటు ధ్యానం చేసి శరీరానికి వెలుపల మానసికంగా చేసిన
పరిశోధన ద్వారా కంటికి కనిపించిన ఈ ప్రాంతాలను చాలా మంది అనుభూతి చెందారు. భారమైన భూమ్యాకర్షణ శక్తి ప్రభావాల నుండి అంతకంతకు దూరంగా అంతరిక్షంలో లోపలికి వెళ్లే కొద్దీ దాని సాంద్రత తక్కువగా ఉంటుందని వర్ణించారు. తర్వాత కేసులో ఆధ్యాత్మిక సొరంగం ద్వారా ప్రయాణించిన తర్వాత కూడా కష్టాలను ఎదుర్కొన్న ఆత్మను గురించి విందాం. 36 ఏళ్ల వ్యక్తి అంటే 1902లో చికాగోలో ఓ వీధిలో గుండెపోటుతో, ఇది కూడా అయిపోయింది, గుండెపోటుతో చనిపోయాడు. చిన్న పిల్లల్ని ఎంతగానో ప్రేమించే భార్యను అనాథలను చేసి చనిపోయాడు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. మేడం కేసు 5 కూడా అయిపోయింది మేడం. ఇది కూడా అయిపోయింది. మనం అదే ఆమె ఎవరు అదే సబ్జెక్టు ఎట్లా ఏమంటే చాలా వరకు బూడిద రంగుని తెల్లనివి ఉన్నాయి, కానీ నేను తేలుతూ ముందుకెళ్లే కొద్దీ రంగులు రాళ్ళు అన్ని ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. అయిపోయింది మేడం ఇది. 5వ కేసులో ఇక్కడ తన గైడ్ ని కలుసుకోవడంలో అంటే ఇప్పుడు సమీక్షించిన సబ్జెక్టు నుండి వారికి ఆత్మల ప్రపంచంలో కనిపించిన తొలి దృశ్యాలను గురించి వింటున్నప్పుడు నాకు ఆనందం కలుగుతూ ఉంటుంది. చనిపోయిన తర్వాత ఇక్కడికి ఆత్మల ప్రపంచానికి వస్తున్నప్పుడు వారిని అడవి పూల పొలాలు కనిపించవచ్చు, దూరంగా ఎత్తైన కోట రుజువులు కనిపించవచ్చు, లేదా వినీల ఆకాశంలో ఇంద్రధనుసు కనిపించవచ్చు. వీటిని గురించి క్లయింట్ చెప్పే వర్ణనలు వివరాలతో ఎంతో తేడా ఉన్నప్పటికీ ఈ ఆత్మల ప్రపంచంలోకి తిరిగి వస్తున్న ఆత్మకు కొన్ని జన్మల పాటు ఆత్మల ప్రపంచంలో తొలిసారి కనిపించిన భూలోకపు దృశ్యాలు రూపాలే మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి. వీటిలో పెద్దగా మార్పేమీ ఉండదు. హిప్నాటిక్ స్థితిలో ఉన్న సబ్జెక్టు ఆత్మల ప్రపంచంలో ముందుకు వెళ్లే కొద్దీ ఆత్మ జీవితానికి సంబంధించిన కార్యకలాపాల గురించి వారు చెప్పే వివరాలన్నీ దాదాపు ఒకేలా ఉండడం గుర్తించాను. ఇప్పుడే సమీక్షించిన కేసు ఆత్మ భార్య మీద ఎంతో అనురాగం, ప్రేమ ఉన్న ఒక భర్తకు సంబంధించినదిగా చెప్పుకోవచ్చు. ఆ ఆత్మ జీవించి ఉన్న తన భార్య మ్యాగీని వదిలివచ్చినా ఇంకా ఆ బాధ నుండి తేరుకొని కుదుటపడని వ్యక్తిది. ఆత్మల ప్రపంచంలో ఆత్మను శాంతింపజేసే ప్రభావాలు ఎన్ని ఉన్నా ఇతరుల ఆత్మల కంటే కొన్ని ఆత్మలు గత జన్మలో పడిన బాధల్ని దుఃఖాలను మూట కట్టుకొని తమ వెంట తప్పక మోసుకెళ్తాయి. చనిపోగానే ఆత్మలకు సర్వము తెలుస్తుందని అందరూ అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే అవి కొత్త పరిస్థితుల్లో ఇమడడానికి పట్టే సమయం మారుతూ ఉంటుంది. ఆత్మ కుదుట పడడానికి పట్టే సమయం మనిషి చనిపోయిన పరిస్థితుల మీద, ప్రతి ఆత్మకు అప్పుడే ముగిసిన జన్మకు సంబంధించిన జ్ఞాపకాల మీద, అనుబంధాల మీద, వాటి ఆధ్యాత్మిక పురోగతి స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. హఠాత్తుగా చిన్న వయసులోనే తనువు చాలించిన ఆత్మను వయస్సు పరంగా వెనక్కి తీసుకువెళ్ళినప్పుడు తరచుగా అవి కోపాన్ని ప్రదర్శించడం నేను చూస్తూ ఉంటాను. ఈ పరిస్థితిలో ఆత్మల ప్రపంచంలో తిరిగి ప్రవేశించే ఆత్మలు తరచుగా దిగ్భ్రాంతి చెందుతూ ముందుగా ఎలాంటి హెచ్చరిక లేకుండా తాము ప్రేమించిన వాళ్ళని ఒక్కసారిగా వదిలేసి రావడం పట్ల తికమక పడుతూ ఉంటాయి. అవి చనిపోవడానికి ఏమాత్రమూ సిద్ధంగా ఉండవు. అందుకని తమ శరీరాలను వదిలిపెట్టి వచ్చిన తరువాత కూడా కొన్ని ఆత్మలు విచారంగా జీవించే తమ హక్కును కాలారాసి మోసగించి ఇక్కడికి బలవంతంగా తీసుకువచ్చినట్లుగా బాధపడుతూ ఉంటాయి. తన కర్తవ్యాలు బాధ్యతలు పూర్తి కాకుండాను మధ్యలో హఠాత్తుగా చనిపోయి ఇక్కడికి వచ్చినందుకు బాధపడుతూ ఉన్న ఆత్మకు సాధారణంగా చనిపోయి ఈ ఆత్మల ప్రపంచంలోకి ప్రవేశించిన వెంటనే తమ గైడ్ కనిపిస్తాడు. ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితులకు చేరుకున్న ఈ గురువులు అకాల మరణం వలన ఆత్మ పడే ఇదేంటో మరి కొంచెం ఇక్కడ తప్పించినట్టున్నారు మేడం. ఇక్కడ పీడిఎఫ్ స్వగృహానికి తిరిగి రాకాని
చనిపోయిన తర్వాత మనల్ని కలిసి మిత్ర ఆత్మలు మనకు ముఖ్యమైనవి కాబట్టి మనం వాటిని ఎలా గుర్తించాలి, ఆత్మల ప్రపంచంలో ఆత్మలు ఒకదానినొకటి ఎలా చూసుకుంటాయో అన్న విషయం గురించి ట్రాన్స్ లో ఉన్న నా సబ్జెక్టులు ఒకే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గుర్తించాను. ఆత్మ ఒక శక్తి పదార్థంగా కనిపించవచ్చు, కానీ శరీరం లేని ఆత్మకు తన శక్తితో మానవ లక్షణాలను ప్రదర్శించడం కూడా సాధ్యమే. ఆత్మలు పరస్పరం మాట్లాడుకునేటప్పుడు తమ గత జన్మల రూపాలను ప్రదర్శించడానికి వాటికి ఉండే సామర్థ్యాన్ని తరచుగా ఉపయోగించుకుంటాయి. ఆత్మ తనకున్న ప్రధాన శక్తి పదార్థం నుండి చాలా రూపాలను ప్రదర్శించగలదు. అలాంటి ఒక మానవ జన్మ రూపాన్ని వ్యక్తపరచడం దానికి పెద్ద కష్టమైన పని ఏమి కాదు. ఆత్మ చుట్టూ నిర్దిష్టమైన రంగులో ఒక కాంతి వలయం ఉంటుంది. ఇది దానికి గల మరో ప్రత్యేక లక్షణం. దాని గురించి నేను తర్వాత 6వ అధ్యాయంలో వివరిస్తాను. ఆత్మల ప్రపంచంలో తాము చూసిన తొలి వ్యక్తి తమ వ్యక్తిగత గైడ్ అని నా సబ్జెక్ట్ లో చాలా మంది చెబుతూ ఉంటారు. అయినా ఏ జన్మ తర్వాత అయినా మనని కలవడానికి మన సోల్మేట్ రావచ్చు. గైడ్, సోల్మేట్ ఇద్దరు ఒక్కరే కాదు. ఆత్మల లోకానికి వచ్చే ఆత్మకు పూర్వ బంధువు గాని లేదా సన్నిహిత మిత్రుడు గాని కనిపిస్తే ఎప్పుడు ఉండే గైడు ఇక అక్కడ ఉండకపోవచ్చు. ఆత్మల ప్రపంచంలో ప్రవేశించే ఆత్మలకు అందుబాటులో ఉండే విధంగా గైడ్స్ ఆ దగ్గరలోనే ఉంటూ ఆ ఆత్మ తనకు వీలైన పద్ధతిలో ప్రవేశించడానికి కావలసిన సహాయం చేస్తూ ఉంటారు. చెప్పబోయే కేసులోని వ్యక్తి అంటే స్త్రీ ఇప్పుడే ఆత్మల లోకం సింహద్వారం గుండా ప్రవేశించింది. వరుసగా గత జన్మల్లో చాలా కాలం ఆమెతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండిన ఆధ్యాత్మిక పురోగతి సాధించిన ఒక పురుషుడే ఆత్మ అక్కడే ఉన్నాడు. ఇక్కడ 6వ కేసు మేడం, ఇది కూడా అయిపోయింది మేడం. 6వ కేసు కూడా అయిపోయింది. చార్లీ గురించి మేడం, ఇది చెప్పనా మేడం? ఆత్మల ప్రపంచంలో ఉండే ఒక వింతైన అద్భుతం ఏమంటే మన జీవితాల్లో ముఖ్యమైన వ్యక్తులు అప్పటికే మళ్ళీ జన్మించి మరో రూపంలో ఉన్న వాళ్ళు మనల్ని ఎప్పుడైనా కలవగలరు. దాని గురించి 6వ అధ్యాయంలో తెలుసుకుందాం. 10వ అధ్యాయంలో భూమి మీద ఒకేసారి ఒకటికి మించిన రూపాల్లో ఉండడానికి ఆత్మలు తమ మూల తత్వాన్ని విభజించుకునే సామర్థ్యాన్ని గురించి నేను పరిశీలిస్తాను. సాధారణంగా భూలోకం నుండి ఆత్మల ప్రపంచంలో 7వ కేసు ఇది. ఆత్మల ప్రపంచంలో నీ చుట్టూ ఉన్న పరిసరాలకు అనుగుణంగా సర్దుకుపోయే అవకాశం నీకు కలిగింది. ఇప్పుడు చెప్పు, నీ మీద అక్కడ ప్రభావం ఎలా ఉంది? సబ్జెక్ట్ ఏమంటుందంటే, ఎంతో హాయిగా సుఖంగా ఉంది. నేను భూలోకం నుండి బయటపడినట్లు ఉంది. ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ ఆందోళన, కలతలు, బాధలు ఏవీ లేవు. కేవలం క్షేమంగా సుఖంగా ఉండడం తప్ప నేను అలా తేలుతూ ఉన్నాను. ఎంతో మనోహరంగా ఉంది. డాక్టర్ గారు అడుగుతున్నారు, ఈ విధంగా తేలుతూ ఉన్నప్పుడు ఆత్మల ప్రపంచపు ముఖద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు నీ కలిగిన మరో ముఖ్యమైన అనుభవం ఏమిటి? కాసేపు ఆగి పరిచయం ఉన్నట్లు అనిపించింది అనమాట. డాక్టర్, ఏ విషయం బాగా పరిచయం ఉన్నట్లుంది? సబ్జెక్టు కొంత సంశయిస్తూ, మనుషులు, స్నేహితులు ఉన్నారనుకుంటున్నాను. డాక్టర్, వీళ్ళు భూమిపై నీకు పరిచయం ఉన్న వాళ్ళలా ఉన్నారా? నాకు వాళ్ళ ఉనికి ఉన్నట్లు అనిపిస్తుంది. వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు. డాక్టర్ గారు, సరే, అలా ముందుకు వెళ్తూ ఉండు. తర్వాత ఏమి కనిపించింది? వెలుగు సున్నితంగా ఏదో మేఘంలా ఉంది. డాక్టర్ గారు, ముందుకు వెళుతున్న కొద్దీ ఈ వెలుగు అలాగే మార్పు లేకుండా కనిపిస్తోందా? లేదు, అవి పెద్దవవుతున్నాయి. శక్తి గోళాల్లా. వాళ్ళు వ్యక్తులని నాకు తెలుసు. డాక్టర్,
వాళ్ళున్న వైపుకు నువ్వు వెళుతున్నావా లేక వాళ్ళే నీ వైపుకు వస్తున్నారా? సబ్జెక్ట్ మేము ఒకరికొకరు దగ్గరగా జరుగుతూ ఉన్నాం, కానీ నేను కొంచెం నిదానంగా కదులుతున్నాను, ఎందుకంటే నాకు కొంచెం సందిగ్ధంగా ఉంది. ప్రశాంతంగా ఉండు. డాక్టర్ గారు అంటున్నారు, ప్రశాంతంగా ఉండు, అలాగే ముందుకెళ్తూ ఏం జరుగుతుందో నాకు వివరిస్తూ ఉండు. సబ్జెక్ట్ కాసేపు ఆగి, ఇప్పుడు నాకు నడుము పై భాగం నుండి ఏర్పడిన సగం మానవ రూపాలు మాత్రమే కనిపిస్తున్నాయి. వారి చుట్టూ ఉన్న రూపురేఖలు కూడా స్పష్టంగా లేవు, పారదర్శకంగా ఉన్నాయి. వారి రూపంలో నుండి వారి వెనుకనున్న దాన్ని నేను చూడగలను. డాక్టర్ గారు, ఈ రూపాల్లో ఏవైనా ప్రత్యేక లక్షణాలు నీకు కనిపిస్తున్నాయా? సబ్జెక్ట్ ఏమంటుందంటే కళ్ళు అని చెప్పింది అన్నమాట ఆత్రంగా. డాక్టర్ గారు, నీకు కేవలం కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయా? సబ్జెక్ట్ కేవలం నోరు ఉంటుందన్నట్లుగా అస్పష్టంగా కనిపిస్తుంది. అది ఏమీ కాదు. కంగారు పడుతూ, ఇప్పుడు నా కళ్ళు చుట్టూ ఉన్నాయి, నన్నే చూస్తున్నాయి, నాకు దగ్గరగా వస్తూ ఉన్నాయి. డాక్టర్ గారు, ప్రతి ఆకారానికి 2 కళ్ళు ఉన్నాయా? అవును. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, ఆ కళ్ళకు కూడా మనకున్నట్టే నల్లని కనుగుడ్లు కంటిపాపలు ఉన్నాయా? లేవు, వేరే విధంగా ఉన్నాయి. అవి పెద్దగా విశాలంగా నల్లని గోళాల్లా ఉన్నాయి. వాటి నుండి వెలుగు ప్రసరిస్తూ ఉంది నా వైపు. ఆలోచన చేస్తూ అప్పుడు ఊరట కలిగి నిట్టూర్పుతో ఓ అని అడిగిందంట. డాక్టర్, ఆగకు, చెబుతూనే ఉండు, నాకు వాళ్ళు గుర్తొస్తున్నారు. వారి రూపాలను, వారి గురించిన ఆలోచనలు నా మనసుకు అందేట్లు చేస్తున్నారు. అస్పష్టమైన వారు రూపాలు మానవ రూపాలుగా మారుతున్నాయి. డాక్టర్ గారు, అంటే శారీరకంగా మానవ ఆకృతిలోనికి మారుతున్నారా? అవును, అదిగో చూడు, అది అతడే. నువ్వెవరిని చూసావు అంటున్నారా డాక్టర్ గారు. ఆనందాన్ని పట్టలేక ఏడుస్తూ, బహుశా అతడు, అవును అతడు ఖచ్చితంగా ల్యారీనే, అందరికంటే ముందు అతడే ఉన్నాడు. నేను చూసిన వాళ్ళలో మొదటి వ్యక్తి అతడే, ల్యారీ. ఎంతవరకు చదివాం మేడం? మీ చాలా ముందు పోయింది. ఈమెకు 3 భర్తలు ఉంటారు కదా మేడం, 3 జన్మల్లోది ఇదంతా అయిపోయింది కదా మేడం. డాక్టర్, ఊహ అలా ఉంటుంది, ఆత్మలకు అది ఎలా ఉంటుందో చెప్పు అంటే, సబ్జెక్ట్ ప్రేమ అనే ప్రకాశవంతమైన కాంతి దుప్పటితో కప్పబడినట్లుగా ఉంటుంది. ఇక్కడ డాక్టర్, ముందు నీ భర్త నీకు దగ్గరగా వచ్చిన తర్వాత ఇలా జరుగుతోందా అంటే సబ్జెక్ట్, అవును అమ్మా, ఆమె నాకు దగ్గరగా వస్తోంది, ఆమె లేని లోటు నన్ను చాలా బాధించింది. అమ్మా. సబ్జెక్ట్ మరలా ఏడవసాగింది. సరే అన్నాడు డాక్టర్. సబ్జెక్ట్, అబ్బా, ఇప్పుడు నన్నేమీ అడగొద్దు, నేను దీన్ని బాగా ఆనందించాలి. సబ్జెక్ట్ పూర్వజన్మలో తన తల్లితో మౌనంగా ఏదో సంభాషిస్తూ ఉంది. డాక్టర్ గారు, నేను కాసేపు ఆగాక నువ్వు ఆ క్షణాలను ఆనందంగా గడపాలనుకుంటున్నావని అర్థం చేసుకోగలను, కానీ నాకు అక్కడేం జరుగుతుందో చెప్పడంలో సహకరించమని కోరుకుంటున్నాను. సబ్జెక్ట్, ఎక్కడి నుండో మాట్లాడుతున్నట్లుగా ఆమెకు అనిపించింది. మేము ఒకరినొకరము అలా హత్తుకొని ఉన్నాం, ఆమెతో ఇలా తిరిగి కలిసి ఉండటం చాలా హాయిగా ఉంది అంటుందన్నమాట. డాక్టర్ గారు, శరీరాలు లేకుండా మీరు ఒకరినొకరు ఎలా హత్తుకుంటారు? ఆ సబ్జెక్ట్ ఏమనిందంటే, నా పట్ల కొంచెం చిరాగ్గా నిట్టూరుస్తూ, మేము ఒకరినొకరము కాంతితో కప్పేస్తాం అంతే అనిందనమాట. డాక్టర్ గారు, ఆత్మలకు అది ఎలా ఉంటుందో చెప్పు. సబ్జెక్ట్, ప్రేమ అనే ప్రకాశవంతమైన కాంతి దుప్పటితో కప్పబడినట్లుగా ఉంటుంది. అలా ఉంటుందా అంటున్నారు డాక్టర్ గారు. సబ్జెక్ట్ నన్ను మాట్లాడనివ్వకుండా మధ్యలో అడ్డుపడింది. ఎవరినో గుర్తుపట్టిన ఆనందంతో బిగ్గరగా నవ్వుతూ, టిమ్, వాడు నా తమ్ముడు, చిన్నప్పుడే చనిపోయాడు. అంటే ఆమె గత జన్మలో 14 ఏళ్ల వయసులోనే ప్రమాదవశాత్తు నీళ్ళలో మునిగి చనిపోయాడంట ఆ అబ్బాయి. అతడిని ఇక్కడ మళ్ళీ చూడడం ఎంతో అద్భుతంగా ఉంది. సబ్జెక్ట్ తన చేతిని ఊపింది. అక్కడ నాకు అత్యంత స్నేహితురాలు విల్మా ఉంది, మరో ద్వారం నుండి వచ్చింది.
మేము గతంలో ఆమె ఇంటి మిద్దె మీద కూర్చుని అల్లరి చేసినట్లే మేమిద్దరము అబ్బాయిలను చూసి ఆట పట్టిస్తూ నవ్వుతున్నాం. డాక్టర్ గారు సబ్జెక్టు తన మేనత్త మరో 2 స్నేహితులను గురించి చెప్పిన తర్వాత, నీకు అభినందనలు చెప్పడానికి వీళ్ళందరూ ఇక్కడికి ఎవరి తర్వాత ఎవరు వస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు? సబ్జెక్టు కాసేపు ఆగి, ఎందుకు, మాకందరికీ ఒకరి మీద మరొకరికి సమానమైన ప్రేమ ఉంది, ఇంకేమిటి అందనమాట. డాక్టర్ గారు, కొందరితో నువ్వు కొన్ని జన్మలు గడిపావు, మరికొందరితో కేవలం 2, 3 జన్మలు కలిసి ఉన్నావు కదా? అవును, ఎక్కువ జన్మలో నేను నా భర్తతోనే కలిసి ఉన్నాను. డాక్టర్ ఏమంటున్నాడు అంటే, నీ గైడ్ ఆ చుట్టుపట్ల ఎక్కడైనా కనిపిస్తున్నాడా? సబ్జెక్ట్, ఆయన అక్కడ ఉన్నారు, ఆయన తేలుతూ ఒక పక్కకి వెళ్ళిపోతున్నారు. ఆయనకు నా స్నేహితులు కూడా కొందరు తెలుసు. డాక్టర్ గారు ఏమంటున్నారంటే, నువ్వు నీ గైడ్ ను ఆయన ఆయన అని ఆ పురుషుడిని సంబోధిస్తున్నట్లు ఎందుకు అంటున్నావు? సబ్జెక్ట్, మాకేం కావాలో అదే మేము ఆయనకు చూపుతాము. ఆయన నాకు ఎప్పుడూ ఒక పురుషులాగే కనిపిస్తారు. అది సరైన భావనే, అంతేకాదు అది ఎంతో సహజం కూడా. డాక్టర్ గారు, ప్రకృతి ఎంత అందమైంది, ఎంత వాన పడుతుందో, వాన ఆ చినుకులు చినుకులు ఆరిపోయి ఎంత ఎండ కాస్తుంది, ఎంత ఎండ కాస్తుంది అంత వాన పడుతుంది మేడం. అద్భుతం కదా మేడం. అదే చెప్పేది చూడు, ఎంత అద్భుతమైన మా ప్రకృతి, నేచర్. బాబా, నేచర్ తలుసుకుంటే ఏదైనా సాధ్యం మేడం. ఇప్పుడు ఇంద్రధనుసు వస్తుంది చూడండి మేడం, ఎటువైపు నిజం మేడం, ఒకవైపు ఎండ ఒకవైపు వర్షం వస్తుంటే ఆ టైంలో ఖచ్చితంగా ఏర్పడుతుంది మేడం. అవును మేడం, తెలుసు మేడం. ఎండ బాగా కాస్తుంది, ఎండ ఎంత కాస్తుందో కాసే ఎండ వేడి తగ్గి అంత వాన పడుతుంది, అంత వాన పడి అంత ఎండ వస్తుంది. ఎంత బాగుంది అది, రెండు అద్భుతంగా. అదే డాక్టర్ గారు అడుగుతున్నారు, నీ జన్మలు అన్నింటిలోనూ ఆయన నిన్ను గమనిస్తూనే ఉంటాడా? సబ్జెక్ట్ ఏమంటే, తప్పకుండా, చనిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఎల్ల వేళలా ఆయనే నా రక్షకుడు అని. ఆత్మల లోకంలోకి ప్రవేశిస్తున్నప్పుడే మనకు ఆహ్వాన సత్కారాలు సిద్ధమవుతాయి. ఆత్మల లోకంలో ప్రవేశిస్తున్న బాలాత్మకు పరిచయమైన ముఖాలు ఎదురైతే ఎంత ఆనందంగా ఉంటుందో ఈ కేసు వివరించింది. ప్రతి జన్మ ముగిసిన తర్వాత ఆత్మల లోకంలో ప్రవేశించే ఆత్మకు స్వాగతం పలికి అభినందనలు చెప్పడానికి ఎదురు చూసే ఆత్మస్వరూపాలు వేర్వేరు సంఖ్యలో ఉంటాయని తెలిసింది. ప్రవేశిస్తున్న ఆత్మ యొక్క ప్రత్యేక అవసరాల మీద ఆధారపడి స్వాగత సన్నాహాల పద్ధతి మారినా, ఏ వ్యక్తి ఎప్పుడు మరణిస్తాడు, అతడి ఆత్మల లోకానికి ఎప్పుడు వస్తుంది, అక్కడికి ఆ ఆత్మ చేరుకోగానే దానిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలవాలనే విషయంలో అక్కడి సోల్మేట్స్ కు ఎలాంటి తికమక ఉండదని తెలుసుకున్నాను. ముఖద్వారాన్ని దాటి ఆత్మల లోకంలో ప్రవేశించగానే తరచుగా మనని కలవాలనుకునే వారికి ఆత్మలన్నింటికంటే కొంచెం ముందు మనకు ముఖ్యమైన వ్యక్తి యొక్క ఆత్మస్వరూపం నిరీక్షిస్తూ ఉంటుంది. ప్రతి జన్మ తర్వాత ప్రతి ఒక్కరికి అక్కడ స్వాగతం చెప్పేవారి సంఖ్య మారుతుంది. అంతేకాదు, ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతిని సాధించిన ఆత్మలకు ఓదార్పు, స్వాగతం ఏమీ అవసరం ఉండదు. అటువంటి వారికి ఈ స్వాగత బృందంలోని ఆత్మల సంఖ్య దాదాపు శూన్యం అవుతుంది. ఇదే అధ్యాయంలో వచ్చే 9వ కేసు ఈ రకమైన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక ఉదాహరణ. కొత్తగా ప్రవేశించే ఆత్మలను ఆహ్వానించే 3 పద్ధతుల్లో ఒకదానిని కేసు 6, 7లో తెలుసుకున్నాము. ఈ 2 ఆత్మలు చనిపోయిన అతి త్వరలోనే ముఖ్యమైన 2 ఆత్మ స్వరూపాలు వచ్చి కలిశాయి. వారి తర్వాత అంతకంతకు తక్కువ ప్రభావం కలిగిన ఆత్మ రూపాలు ఒక్కొక్కటిగా వచ్చాయి. కేసు 6లోని ఆత్మ కేసు 7లోని ఆత్మ కంటే ఆత్మల లోకంలో ఉన్న వారిని ఎంతో త్వరగా గుర్తుపట్టగలిగింది. మనం చనిపోయిన వెంటనే ఆత్మల లోకంలో అలాంటి ఆత్మలను ఒక సమావేశంలో కలిసినప్పుడు వాళ్ళలో గత జన్మల్లో మన భార్యలు లేదా భర్తలు, తల్లిదండ్రులు, తాతయ్యలు, నాయనమ్మలు, అమ్మమ్మలు, తాతలు, సోదర సోదరీమణులు, రక్త సంబంధీకులు, అత్తమామలు, మేనత్త మేనమామలు,
వారి పిల్లలు, పెద తండ్రి, పిన తండ్రి, వాళ్ళ పిల్లలు, బావలు, వదినలు, మరుదులు, ప్రియ స్నేహితులు మనకు కనిపిస్తారు. నా క్లయింట్స్ ఆత్మల లోకంలో ప్రవేశించే దశలో హృదయాన్ని హత్తుకునే ఉద్వేగభరితమైన సన్నివేశాలను చూశాను. ఆధ్యాత్మిక ప్రయాణంలోని ఈ విధానంలో ఆత్మల మధ్య జరిగే ఉద్వేగభరితమైన సమావేశాలు కేవలం మనలాంటి పరిపక్వత ఉన్న వారితో మనం కలవడానికి ముందు విషయం మాత్రమే. సబ్జెక్టుకు అధిచేతన అంటే సూపర్ కాన్షియస్ జ్ఞాపక స్థితిలో మరో ఉన్నతమైన ఉద్వేగాన్ని ఈ సమావేశాలు కలిగిస్తాయి. పెద్ద సమూహాలతో ఆధ్యాత్మిక వ్యవస్థ ఏర్పాట్లు ఎలా జరుగుతాయి, ఏ విధంగా ఆత్మలు గ్రూపులుగా ఏర్పడతాయి, అవి వేరే ఆత్మలతో ఏ విధంగా పొంతన కలిగి ఉంటాయి అనే విషయాలను రాబోయే అధ్యాయాల్లో తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనము ఒక ముఖ్య విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆత్మల లోకంలో మనకు స్వాగతం చెప్పే మేడం ఎక్కడి నుంచి అయిందో ఇది అర్థం కాలేదు మేడం. ఇప్పుడే ఫోన్ కాల్ ఇప్పుడే మేడం మీరు ఇప్పుడు చదువుతున్నారు కదా, ఆ నుంచి ఫోన్ కాల్ రావడం కట్ అయింది, మళ్ళీ రికార్డ్ అవ్వాలి అందుకోసం. మేడం ఓవర్ టు యూ మేడం. మేడం అది కొంచెము అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అవునా, సరే పర్లే ఆనించన్న చదవండి కొంచెంలే. ఓకే ఓకే మేడం. ఇది ఇక కేసు 5లో లాగే రెండవ పద్ధతిలో చనిపోయిన వెంటనే మనము ప్రశాంతంగా అర్థవంతంగా మన ఆధ్యాత్మిక గైడ్ ను కలుస్తాం. ఆ సమయంలో కనుచూపు మేరలో మనకు ఇంకెవరూ కనిపించరు. కేసు 8 ఈ విధమైన సమావేశాన్ని మరింత వివరిస్తుంది. చనిపోయిన తర్వాత ఎలాంటి సమావేశాన్ని మనము అనుభూతి చెందుతాము అనేది మన ఆధ్యాత్మిక గైడు అనుసరించే పద్ధతి మీద, దానితో పాటు వ్యక్తిగతంగా మనకు ఉండవలసిన సత్ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. చనిపోయిన తర్వాత ఆత్మల లోకంలో ప్రవేశించినప్పుడు తొలిసారి తోటి ఆత్మలను కలిసే సమయము అంతకు ముందు జన్మలో మనం జీవించిన, మరణించిన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. వ్యక్తులకు తమ ఆధ్యాత్మిక గైడ్లతో ఉండే అత్యంత సన్నిహిత సంబంధాలను గురించి కేసు 8 తెలియజేస్తుంది. చాలా మంది గైడుల పేర్లు మాటల్లో ఉండవు, అవి విచిత్రంగా ధ్వనిస్తాయి. ఒక ఉన్నత ఆత్మను సూచించడానికి గార్డియన్ ఏంజెల్ అనే మతపరమైన పాత పద్ధతిలో ఉపయోగించే పేరును ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉపయోగిస్తూ ఉండడం నాకు ఆసక్తికరంగా కనిపించింది. నిజంగా చెప్పాలంటే ఈ విషయాలను అవివేకంతో నిండినవి అని, ఆధునిక ప్రపంచంలో ఇమడవని, కాలం చెల్లిన పురాణ కథలకు ప్రాతినిధ్యం వహిస్తాయని, ఇవి దురుద్దేశంతో ప్రచారంలో ఉండబడ్డాయని ఒకసారి నేను అనవసరంగా విమర్శించాను. గార్డియన్ ఏంజల్స్ పట్ల ఆ అపనమ్మకం నాకు ఇప్పుడు ఏమాత్రము లేదు. ఆత్మకు స్త్రీ పురుష లింగ లక్షణాలు కూడా ఉంటాయని నేను పదే విన్నాను. కానీ లింగ భేదం ముఖ్యమైనది అని కూడా నా క్లయింట్ చెబుతారు. ఎదురుగా ఉన్న ఆత్మ రూపాలను గుర్తించడానికి ఆత్మలన్నీ స్త్రీ పురుష మానసిక అభిప్రాయాలను ఏర్పరచుకోగలవని నేను తెలుసుకున్నాను. కొత్తగా జరిగిన ఆత్మ తనకు సుపరిచితమైన ముఖాలను లింగభేదం ద్వారా గుర్తించడంలో ఉన్న ప్రాముఖ్యతను కేసు 6, 7 వివరించాయి. తర్వాత కేసులో కూడా ఇది నిజమే. ఆత్మల లోకంలో ఇతరులకు మానవ రూపంలో కనిపించాలని ఆత్మలు ఎందుకు, ఎలా కోరుకుంటాయో తెలియజేయడానికి కేసు 8ని ఉదాహరణగా తీసుకోవడానికి మరో ముఖ్య కారణం. ఇప్పుడు కేసు నెంబర్ 8 డాక్టర్ గారు అడుగుతున్నారు, నువ్వు భూమిని అంతరిక్ష మండలాన్ని దాటి ఆత్మల లోకంలో ఇప్పుడే ప్రవేశిస్తున్నావు. ఈ నిశ్శబ్దం నీకు ఎలా అనిపించిందో చెప్పు. సబ్జెక్టు, ఈ నిశ్శబ్దం చాలా ప్రశాంతంగా ఉంది. డాక్టర్ గారు, నిన్ను కలవడానికి ఎవరైనా వస్తున్నారా? సబ్జెక్టు, వస్తోంది. ఆమె నా స్నేహితురాలు రేచల్. నేను చనిపోయిన ప్రతిసారి ఆమె ఇక్కడే నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. డాక్టర్ గారు, ఇతర జన్మల్లో రేచల్ నీకు సోల్మేట్ గా
ఉండేదా లేక ఆమె ఎప్పుడు ఇక్కడే ఉంటుందా? సబ్జెక్ట్ కొంచెం కోపంతో ఆమె ఎప్పుడు ఇక్కడే ఉండదు. లేదు, ఆమె చాలా కాలం నాతోనే ఉంది. నాకు ఆమె అవసరం వచ్చినప్పుడు నా మనస్సులోనే ఎక్కువగా ఉండేది. ఆమె నా సొంత గైడు, అంటే తన సొంతం అన్నట్లు గర్వంగా చెప్పిందంట ఆమె. సూచన: సోల్మేట్స్ లా సహాయపడే వారి అస్తిత్వాల లక్షణాలను గైడ్ లక్షణాలను కంటే భిన్నంగా ఉంటాయి. వాటి గురించి 8వ అధ్యాయంలో పరిశీలిద్దాము. డాక్టర్ గారు, ఈ కనిపిస్తున్న అస్తిత్వాన్ని ఆమె అని ఎందుకు పిలుస్తున్నావు? ఆత్మలకు లింగ భేదం ఉండకూడదు కదా? ఆ సబ్జెక్ట్ లేదు, ఆత్మల్లో ఉన్న మాకు కొంతకాలము స్త్రీలా లేదా పురుషుల్లా ఉండాలన్న కోరిక బాగా ఉంటుంది. చివరికి ఈ ప్రత్యేక ఇష్టాలు సమస్థితికి చేరుకుంటాయి. డాక్టర్ గారు, వాస్తవానికి ఈ క్షణంలో నీకు రేచల్ ఆత్మ ఎలా కనిపిస్తుందో వివరిస్తావా? సబ్జెక్ట్ ప్రశాంతంగా: ఒక యువతిలా ఆమె నాకు బాగా గుర్తుంది. సన్నగా, సుకుమారంగా ఉంది. ఆమె ముఖంలో దృఢ నిశ్చయం, ఎంతో జ్ఞానం, ప్రేమ కనిపిస్తున్నాయి. డాక్టర్ గారు, అంటే నువ్వు భూమి మీద జీవించి ఉన్నప్పుడు కూడా రేచల్ నీకు తెలిసే ఉంటుంది. సబ్జెక్టు గతాన్ని మధురంగా తలుచుకొని సమాధానం ఇచ్చింది. ఒకసారి పూర్వము ఆమె జీవితంలో నాకు సన్నిహితంగా ఉండేది. ఇప్పుడు ఆమె నా సంరక్షకురాలు. డాక్టర్ గారు, ఆమెను చూడగానే నీకేమనిపించింది? ప్రశాంతంగా, నిశ్చలంగా, ప్రేమతో ఉందని చెప్తుంది ఈమె. డాక్టర్ గారు, వాస్తవానికి మనుషులు చూసినట్లు నువ్వు రేచలు ప్రత్యక్షంగా ఒకరినొకరు కళ్ళతో చూసుకుంటారా? సబ్జెక్టు సంకోచిస్తూ: అలాంటిదే కానీ ఇది వేరే. మనం దాని వెనక ఉండే మనస్సును చూస్తాం. ఎందుకంటే ఈ భూలోకంలో మనం చేసేది అదే. మనం భూమి మీద చూసినట్లే ఇక్కడ కూడా చూడగలం. భూమి మీద నువ్వు నీ కళ్ళ ఆకృతులకు చూపాలనుకుంటాయి, కానీ నీకు వేరే సందర్భంలో మరోలా కనిపించవచ్చు. మాన సూచన ఏమంటే, ఈ ఆత్మల ప్రపంచంలో ముందుకు వెళుతున్న కొద్దీ ఆధ్యాత్మిక సామ్రాజ్యం గురించి వివరించడం జరుగుతుంది. ఏంటి మేడం? ఏం చెప్పలేదు మేడం, నేనేం చెప్పలేదు. ఓకే, ఆధ్యాత్మిక సామ్రాజ్యం గురించి వివరించడం జరుగుతుంది. డాక్టర్ గారు అడుగుతున్నారు, అంటే ఇక్కడికి ప్రవేశించే ముఖద్వారం దగ్గర ఒక ఆత్మ ఒక రూపాన్ని చూపితే ఆ తర్వాత అదే ఆత్మ వేరే పరిస్థితుల్లో, వేరే సందర్భంలో వేరే రూపాన్ని చూపిస్తుందంటావా? సబ్జెక్ట్: అవును, అంతే. డాక్టర్ గారు, ఎందుకని అని అడుగుతున్నారు. నేను మీకు చేరువవుతున్నట్లుగా ఆ సమయంలో మేము ఏమనుకుంటున్నాం? మా మనోభావాలు ఎలా ఉంటాయి? ఆ వ్యక్తిలో మాకు ఉండే సంబంధం ఏమిటి? మేము ఎక్కడ ఉన్నాము అనే దానిని బట్టి మేము ఒకరికొకరు ఎలా వ్యక్తం అవుతాము అనేది చాలా వరకు ఆధారపడి ఉంటుంది. డాక్టర్, అంటే ఇక్కడ ప్రవేశించే ముఖద్వారం దగ్గర ఒక ఆత్మ రూపాన్ని చూపితే ఆ తర్వాత అదే ఆత్మ వేరే పద్ధతిలో, పరిస్థితిలో, వేరే సందర్భంలో వేరే రూపాన్ని చూపిస్తుందంటావా? అవును, అంతే. ఎందుకని అని అడుగుతున్నారు డాక్టర్. నేను మీకు చెబుతున్నట్లుగా ఆ సమయంలో మేము ఏమనుకుంటున్నాము, మా మనోభావాలు ఎలా ఉన్నాయి, ఆ వ్యక్తితో మాకు ఉండే సంబంధం ఏమిటి, మేము ఎక్కడ ఉన్నాము అనే దానిని బట్టి మేము ఒకరికొకరు ఎలా వ్యక్తం అవుతాం అనేది చాలా వరకు ఆధారపడి ఉంటుంది. డాక్టర్ గారు, నేను సరిగ్గా అర్థం చేసుకున్నానో లేదో దయచేసి చెప్పు. ఆత్మలు పరస్పరం ప్రదర్శించుకునే రూపాలు, అవి ఆత్మలోకంలో ఉన్న సమయంలో సమయం మీద, సందర్భం మీద, ప్రదేశం మీద, వాటి మానసిక స్థితి మీద ఒక్కొక్కసారి అవి కనిపిస్తున్నప్పుడు సమయం మీద, సందర్భం మీద, మానసిక స్థితి మీద ఒక్కొక్కసారి అవి కలుసుకున్నప్పుడు వాటి మానసిక స్థితిగతుల మీద కూడా ఆధారపడి ఉంటాయంటావా అనేసి డాక్టర్ అడుగుతున్నారు. సబ్జెక్ట్: ముమ్మాటికి అది రెండు వైపులా పనిచేస్తుంది.
ఆ రెండింటికి సంబంధించి ఉంది. డాక్టర్ గారు, ఈ రెండు ఆధ్యాత్మ రూపాలు ఇలా మారుతూ ఉంటే అప్పుడు ఒక ఆత్మ యొక్క చైతన్య స్వభావం ఏమిటో మనకు ఎలా తెలుస్తుంది? సబ్జెక్ట్, నువ్వు వ్యక్తపరిచే రూపము నువ్వు నిజంగా ఎవరివి అనేది మా నుండి దాచలేదు. ఏమైనప్పటికీ ఇది మనకు భూమి మీద తెలిసిన ఉద్వేగం లాంటి కాదు. ఇక్కడ అది చాలా నిగూఢంగా ఉంటుంది. మనం కొన్ని లక్షణాలను, ఆలోచనలను ఎందుకు వ్యక్తపరుస్తామనేది మన అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటుంది. డాక్టర్ గారు, అభిప్రాయాల అంటే ఆ సమయంలో ఉండే నీ సెంటిమెంట్లు అని నీ ఉద్దేశమా? సబ్జెక్ట్, అవును. ఏంటి మేడం? ఏం లేదు మేడం, నేనేం చెప్పలేను. ఏదైనా మీరు పిలిచినట్లే అనిపించింది నాకు 2 సార్లు చూడండి. అదే అలా ఉంటుంది. సబ్జెక్టు, అవును, ఒక విధంగా అలాంటిదే. ఎందుకంటే మా భౌతిక జీవితాల్లో కొన్ని విషయాలను కనుగొన్నప్పుడు ఆలోచనలను అభివృద్ధి చేసిన వేరే ప్రాంతాల్లో మా మానవ రూపాలు ఒక భాగంగా ఉండేవి. ఇక్కడ కూడా మేము వాటిని కొనసాగిస్తున్నాము, అంతే. డాక్టర్ గారు, సరే, మన ప్రతి గత జన్మలో వేర్వేరు ముఖాలు, వేర్వేరు రూపాలు ఉంటాయి కదా. మరి మనం చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మించడానికి మధ్య ఉండే జీవిత కాలంలో ఏ ముఖాన్ని లేదా ఏ రూపాన్ని మనం ప్రదర్శిస్తాము? సబ్జెక్ట్ ఏమంటుందంటే అన్నింటినీ కలిపేస్తాం. ఏ విషయం గురించి చెప్పాలనుకుంటామో దానిని బట్టి ఎదుటి వ్యక్తి ఏ రూపాన్ని అయితే బాగా గుర్తిస్తాడో దానిని ప్రదర్శిస్తాం. డాక్టర్ ఎలాంటి అక్షరాలు ప్రదర్శించడానికి, సంభాషించడం గురించి నువ్వేమి చెబుతావు అనేసి డాక్టర్ అడుగుతున్నారు. సబ్జెక్ట్, సాధారణంగా అందరూ చేసేది మేము చేస్తాం, కానీ రూపాల వలన మానసికంగా నేను అత్యంత త్వరగా వ్యక్తులతో కలిసిపోగలను. డాక్టర్ గారు, ఏదైనా ఒక విధమైన ముఖ కవళికలు అంటే మీకు ఇష్టమేనా? నీకు ఇష్టమా? సబ్జెక్ట్, అవును. మీనం, బలమైన క్రింది దవడ ఉన్న ముఖం అంటే నాకు ఇష్టం. డాక్టర్, అంటే పూర్వం నువ్వు టెక్సాస్ లో కౌ పంచర్లు అంటే కొబాయ్ జెఫ్ షిటూనర్ గా ఉన్నప్పటి నుంచి మనం మాట్లాడుకున్నాం కదా. నువ్వు చెబుతున్నది దాని గురించేనా? సబ్జెక్ట్ నవ్వుతూ, అదే, జెఫ్ లాంటి ముఖమే ఇతర జన్మల్లో కూడా నాకు ఉండేది. డాక్టర్, కానీ జెఫే ముఖమే ఎందుకు? నీ గత జన్మల్లో నువ్వే అతడివా? సబ్జెక్టు, కాదు, జెఫ్ లా ఉండడం నాకు నచ్చింది. అది ఎలాంటి సమస్యలు, చిక్కులు, చికాకులు లేని సంతోషాల జీవితం. అబ్బా, నేనెంత గొప్పగా అందంగా ఉండేదాన్ని. రహదారి పక్కన ఉండేది. రహదారి పక్కనే చికాకులు లేని సంతోషాల జీవితం. అబ్బా, నేనెంత గొప్పగా అందంగా ఉండేదాన్ని. రహదారి పక్కన ఉండే బిల్ బోర్డు సిగరెట్ ప్రకటనలో వ్యక్తిలా నా ముఖం ఉండేది. ముసిముసిగా నవ్వుతూ, జెఫ్లా నాకు చురకత్తి మీసాలు ఉండేవి. అవి చూసుకొని నేను మురిసిపోతూ ఉండేదాన్ని. డాక్టర్ గారు, కానీ అది కేవలం ఒక జన్మలోనే కదా. ఆ జన్మలో నీతో పాటు జీవించని వారు కూడా ఇప్పుడు ఇక్కడ నిన్ను గుర్తుపట్టకపోవచ్చు. సబ్జెక్ట్, అది నేనేనని వాళ్ళు సులువుగా గుర్తుపట్టేస్తారు. నేను మరో విధంగా నా రూపాన్ని మార్చగలను, కానీ ఇప్పుడు జెఫ్ లా ఉండడం అంటేనే నాకు ఇష్టం. డాక్టర్, ఆత్మల్లా డాక్టర్ గారు అడుగుతున్నారు, ఆత్మల్లా మనం ఎన్నో ముఖ కవళికలను మార్చినప్పటికీ దానితో సంబంధం లేకుండా మనమంతా నిజంగా ఒకే ఒక రూపాన్ని కలిగి ఉంటామని నువ్వు గతంలో చెప్పావు కదా. అదే నిజమవుతూ ఉంది. సబ్జెక్ట్, అవును, ప్రతి ఒక్కరిని వారు నిజంగా ఏమిటో అలానే చూస్తాం. నువ్వు ఎలా కనిపిస్తున్నావు అనేది కాకుండా నువ్వు దేనికోసం ప్రయత్నిస్తున్నావో దాన్నే వాళ్ళు గుర్తిస్తారు.
వారిని గురించి మీరు ఏమనుకుంటారో ఏమోనని కొందరు తమ మంచి రూపాన్ని మాత్రమే చూపించాలని అనుకుంటారు. ఆత్మలు ఎలా కనిపించాలని అనుకుంటాయో భూలోకంలో ఎన్నడూ ధరించని ముఖాలను కూడా ఎలా వ్యక్తపరచాలి అనుకుంటాయో చెప్తే అందరూ పగలబడి నవ్వుతారు. అది మరో సంగతి. డాక్టర్ గారు ఏమంటున్నారంటే, అంతగా పరిపక్వత సాధించిన ఆత్మల గురించేనా నువ్వు చెప్పేది? సబ్జెక్ట్: అవును, సాధారణంగా అవి ఎక్కడో ఒక దగ్గర చిక్కుకుపోవచ్చు. మేం ఏదో నిర్ధారించాం, చివరికి అవి అన్ని సక్రమంగా అయిపోతాయి. డాక్టర్: ఆత్మ లోకాన్ని సర్వజ్ఞాన చైతన్యం గల పరంధామమని నేను అనుకుంటున్నాను. కానీ నువ్వు చెబుతున్న దాన్ని బట్టి భూమి మీదకు తిరిగి వస్తే వాటికి చిత్తవృత్తులు, దురభిమానాలు, అహంకారాలు, మనోవైకల్యాలు ఉన్నట్లే ఆత్మలకు ఇక్కడ కూడా అలాంటివి ఉంటాయని అనిపిస్తుంది. మరి ఇదేమిటి? సబ్జెక్ట్: పకాలు నవ్వి భౌతిక ప్రపంచాలలో ఎలా కనిపించిన మనిషి అలాగా భూమి మీదే కాకుండా ఇతర గ్రహాలకు కూడా వెళ్ళిన ఆత్మలు నీకేమైనా కనిపిస్తుంటాయా? సబ్జెక్ట్: కాసేపు ఆగి ఎప్పుడో అప్పుడప్పుడు డాక్టర్ గారు అడుగుతున్నారు, భూమి మీద నుండి కాకుండా ఇతర గ్రహాల నుండి వచ్చిన ఆత్మలు నీకు ఏ లక్షణాలని చూపిస్తాయి? సబ్జెక్ట్ సమాధానం దాటేస్తూ, ఒక రకంగా చెప్పాలంటే నేను నా సొంత వ్యక్తులతోనే కలిసి ఉంటాను, కానీ సంభాషించుకోవడానికి ఏ రూపాన్నైనా మేము ధరించగలం. అంటే సూచన ఇక్కడ ఏమంటే, వేరే లోకాల్లో మానవ రూపంలో కాకుండా వేరే రూపంలో గత జన్మలను గడుపుతూ ఉన్నప్పుడు వాటి గురించి జ్ఞాపకం చేసుకోగలిగిన నా సబ్జెక్టుల నుండి సమాచారాన్ని రాబట్టడం ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. ఆ అనుభవాలను గుర్తు తెచ్చుకోవడం అనేది సాధారణంగా ఎక్కువ వయస్సు గల బాగా పురోగతి సాధించిన ఆత్మలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఈ విషయాన్ని మనము తర్వాత తెలుసుకుందాం. డాక్టర్: ఆత్మల్లా ఒకరికొకరు రూపాలను, లక్షణాలను ప్రసారం చేసుకునే ఈ సామర్థ్యం ఆధ్యాత్మిక అవసరాన్ని బట్టి సృష్టికర్త మనకు ప్రసాదించిన వరమా? సబ్జెక్ట్: నాకెలా తెలుస్తుంది? నేను భగవంతుడిని కాదు కదా అంటుందన్నమాట. ఆత్మలు కూడా పొరబడతాయనే ఆలోచన కొందరికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. మనలో చాలా మంది ఇంకా ఆత్మల లోకంలో ఉండే పరిపూర్ణత సాధించిన వారి నుండి దూరంగానే ఉన్నామనే సంగతి కేసు నెంబర్ 8 నా ఇతర క్లయింట్లు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది. పునర్జన్మ మనము మెరుగుపరుచుకోవడానికి వచ్చే మరో అవకాశమే. పునర్జన్మ ముఖ్యోద్దేశం అదే. ఆత్మల లోకం లోపల బయట మన అభివృద్ధికి సంబంధించిన మానసిక ఫలితాలే నా అధ్యయనానికి పునాది. ఆత్మల లోకంలో ప్రవేశిస్తున్నప్పుడు ఇతర ఆత్మలకు కలుసుకోవడంలో గల ప్రాముఖ్యతను మనము చూసాం. మన గైడ్స్ తో, ఇతర పరిచయ వ్యక్తులతో కలవడమే కాకుండా చనిపోయిన తర్వాత మరలా మనం ప్రవేశించే 3వ రూపం గురించి కూడా నేను వివరించాను. ఒక ఆత్మను ఎవరు కలవకపోవడం అనేది ఒక విధంగా దానికి నిరాశ, భంగపాటు కలిగించే అవమానకరమైన సంఘటన. నా క్లయింట్స్ లో చాలా మందికి సాధారణంగా ఇలా జరగలేదు. అయినా అదృశ్య శక్తులు తమను తిన్నగా తమ అంతిమ గమ్యానికి తీసుకుపోయి చివరికి అక్కడ ఇతరులతో ఎలా కలిపాయో వివరించిన ఆ సబ్జెక్టుల పట్ల నేను కొంచెము విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. మేడం, ఒక్క సెకండ్ మేడం, ఇక్కడ కూడా వర్షం వస్తుంది కదా అన్నట్లుంది. ఇది ఇక్కడ అదృశ్య శక్తులు తమ తిన్నగా
తమ అంతిమ గమ్యానికి, అంటే నా క్లయింట్స్ లో చాలా మందికి సాధారణంగా ఇలా జరగలేదు, అయినా అదృశ్య శక్తులు తమను తిన్నగా తమ అంతిమ గమ్యానికి తీసుకుపోయి చివరికి ఈ అక్కడ ఇతరులతో ఎలా కలిసాయో వివరించిన ఆ సబ్జెక్టుల పట్ల నేను కొంచెం విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. అంతకు ముందు ఎప్పుడూ వెళ్ళని విదేశంలో కాలు పెట్టినప్పుడు అక్కడ మీకు ఎలా వెళ్ళాలో సమాచారాన్ని ఇచ్చేవాడు, సామాను మోసేవాడు లేకపోతే ఎలా ఉంటుంది? ఈ విధంగా ప్రవేశించవలసిన రావడం అనే విషయం నాకు బాధ కలిగిస్తుంది. ఆత్మకు ఈ విధంగా ప్రవేశించవలసిన అగత్యం ఏర్పడడానికి కారణం ఆ ఆత్మ పట్ల ఎవరికీ ఏకగ్రీవ ఆమోదం లేకపోవడమేనని నేను భావిస్తున్నాను. నా అభిప్రాయాన్ని బట్టి ఒంటరిగా వెళ్ళదలుచుకున్న ఆత్మలు ఆధ్యాత్మిక ప్రవేశ ద్వారం వద్ద ఆ తర్వాత కూడా ఒంటరిగానే ఉండాలనుకుంటాయని, అవి ఇతర ఆత్మలతో కలవని భావిస్తున్నాను. వాస్తవానికి ఈ రకమైన వ్యక్తులు చాలా అనుభవం కలిగిన ప్రయాణికులు. పరిపక్వత చెందిన ఎక్కువ వయసు గల ఆత్మల్లా వారికి మొదట్లో ఎలాంటి అవసరం లేదనిపిస్తుంది. చనిపోయిన తర్వాత తిన్నగా ఎక్కడికి వెళుతున్నారో వారికి తెలుసు. ఇటువంటి వారి కోసమే ఈ ప్రక్రియ వేగంగా జరిగిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇతరులను కలుసుకోవడానికి ఆగే వాళ్ళ కంటే వీళ్ళు తాము ఉండే ప్రదేశం నుండి త్వరగా సర్దుకుని బయటపడగలరు. కేసు నంబర్ 9లో వేలాది సంవత్సరాల పాటు అధిక సంఖ్యలో జన్మించిన వాడు ప్రస్తుత జన్మకు 8 జన్మలకు ముందే ఆధ్యాత్మిక ప్రవేశ ద్వారం వద్ద ఎవరినైనా అతడిని కలుసుకోవడం ఆగిపోయింది. ఇక్కడ క్లోజ్ చేసుకుందామా మేడం? 9వ కేసు గురించి మేడం రేపు 51. 9వ కేసు 51 పేజ్. ఓకే మేడం.